ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మొక్కు. ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు వికలాంగుడి సాహస సైకిల్ యాత్ర. అనకాపల్లి. అచంచలమైన విశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే శారీరక వైకల్యం అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నెయ్యల ప్రసాద్. 2023లో నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆయన ఒక అరుదైన మొక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చాపురం నుండి తిరుమల వరకు సుమారు 1070 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేస్తారని సంకల్పించారు. అనుకున్నట్టుగానే కూటమి విజయం సాధించడంతో గత ఏడాది డిసెంబర్ 25న ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాల అశోక్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. నాటి నుండి తన 3 చక్రాల సైకిల్పై ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ప్రసాద్ సోమవారం అనకాపల్లి జిల్లాకు చేరుకున్నారు. అనకాపల్లిలో ఘన స్వాగతం. పట్టణంలోని శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేమరశెట్టి రామ్కిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రసాద్ సాహసాన్ని అభినందించిన రామ్కి ఆయన ప్రయాణానికి అవసరమైన అన్ని వసతులను దగ్గరుండి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తన యాత్రకు అడుగడుగున అధికారులు, కూటమి నాయకులు మరియు ప్రజల నుండి అద్భుతమైన సహకారం అందుతోందని సంతోషం వ్యక్తం చేశారు. బాబుగారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తిరుమల వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మాది బోరగాం గ్రామం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇచ్చాపురం నుంచి తిరుమల నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతే 2023న నేను అనుకున్నాను. ఈరోజు అనకాపల్లి చేరుకున్నాను. 3 జిల్లాలు దాటుకొని అనకాపల్లి వచ్చాను. అనకాపల్లి నూకాలమ్మ తల్లికి దర్శనం చేసుకొని ఉదయము నేను వెళ్ళిపోతాను. నేను అన్ని రకాలుగా మన ఎమ్మెల్యే గారు, అల్లుడు గారు నాకు అన్ని రకాలుగా సహకరించారు, అన్నీ చేస్తున్నారు. రూమింగ్ ఇప్పించారు, సార్లు అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఆరోగ్యం పరిస్థితి కొద్దిగా బాగులేక రోజుకి 10-12 కిలోమీటర్లు తొక్కుని వెళ్తున్నాను. దయచేసి ప్రజలు అందరూ, ఎంప్లాయీస్ అందరూ సహకరిస్తున్నారు. అందరూ కొద్దిగా నాకు సహకరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది తిరుమల? ఇంకా 55 రోజులు పడుతుంది సార్. ఇంకా 55 రోజులు పోతే ఎండలు రోజుకి 12-10 కిలోమీటర్లు తొక్కుని అలాగా వెళ్తున్నాను సార్. 2023లో మొక్కుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే నేను ఇచ్చాపురం నుంచి తిరుమల వచ్చి తిరుమల దేవుడికి మొక్కుకొని దర్శనం చేసుకుని నేను మళ్ళీ మా గమ్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని, అందరూ నాకు సహకరించాలని. 2 కాళ్ళు లేకపోతే ఇంత దూరం దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటే అందరూ సహకరిస్తున్నారు. అన్ని రకాలుగా నాకు ఆదరించి అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు. దయచేసి నాకు ప్రజల తరఫున, ప్రెస్ తరఫున మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.